గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వేల్పూర్ మండలంలో కార్మికుల యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఎంపీడీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారంగా జీతాలు పెంచి వాళ్లకు ఫస్ట్ తారీఖు నాడే జీతాలు వెంటనే వాళ్ళకు బ్యాంకులో వేయవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే కార్మికుల యొక్క చాలా జీతాలతోటి ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా దిగిపోతున్నాయి. కాబట్టి పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలా, సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో 26,000 రూపాయలు దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే కార్మికులకు సంబంధించి వాళ్ళకు పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, ఉద్యోగ భద్రత, పని గ్యారంటీ చేసే విధంగా ఈ ప్రభుత్వము అమలు చేయాలని చెప్పేసి, అలాగే మల్టీపర్పస్ ఏదైతే 51 ఉందో దాన్ని రద్దు చేసి కార్మికులకు కారాబాలందరికీ కూడా సహాయక దశలుగా పోస్టులు కల్పించాలని చెప్పేసి, అట్లాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి కార్మికులందరికీ డిమాండ్ చేస్తూ, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.